మన్యం ప్రాంత గిరిజనులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఓ అధికారి చొరవతో ఈ పథక ప్రయోజనం విశాఖ జిల్లాలోని ఓ మారుమూల గిరిజన గూడానికి చేరింది. మహిళలు బలోపేతం కావడానికి లక్షల రూపాయలు వెచ్చించి పూలవనం ఏర్పాటు చేశారు. వచ్చిన ఆదాయంతో 26 సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి. విశాఖ జిల్లా జీమాడుగుల మండలం అభివృద్ధిలో చాలా వెనుక ఉంది. ఇలాంటి చోట్ల వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం వనబంధు కళ్యాణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే జీమాడుగుల మండలంలో 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పాడేరులో గతంలో పనిచేసిన ప్రాజెక్ట్ అధికారి హరినారాయణన్ ఈ పథకాన్ని కులపాడు గ్రామానికి తీసుకొచ్చారు. ఇక్కడ 46 లక్షల రూపాయలతో ఉద్యాన పూలవనం ఏర్పాటు చేశారు. గాలి వెలుతురు వెళ్లేందుకు వీలుగా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి భారీ ప్రాజెక్టులు కట్టించారు. ఈ ప్రాజెక్టులో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు చేరకుండా ఏర్పాట్లు చేశారు. ఇలా 5 రకాల పూలవనాలు పెంచుతున్నారు. పూలవనాలను పెంచే బాధ్యతను 26 మహిళా సంఘాలకు అప్పగించారు. సుమారు 100 మందికి శిక్షణ ఇచ్చారు. బిందు సేద్యం పద్ధతిలో ప్రతి మొక్కకు నీటి సరఫరా అవుతోంది. మూకుమ్మడిగా రోజూ కలుపు తీయడం, శుభ్రం చేసుకోవడం, అవసరమైన మందులు జల్లడం వంటి పనులు చేస్తున్న మహిళలు ఉద్యానవనాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అంతేకాకుండా పవిత్ర దేవాలయంలా భావిస్తున్నారు. వెలుగు పథకం ద్వారా లభించిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహిళలంతా ఏకతాటిపై నడుస్తున్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన మేము వెనుకబడి ఉండటం వలన మాకు 46 లక్షలు ఇవ్వడం జరిగింది. మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది 5 రకాలు. దీని ద్వారా మేము కొంత అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందనేసి మాకు ఇది ఇవ్వడం జరిగిందండి. మేము రోజు వస్తున్నామండి. దీనికి వాటర్ వేయడం గాని, మొక్కలు ఉడవడము, వాటర్ వేయడము, కలుపు మొక్కలు పెరకడము, గొప్పు దోయడము, మందులు వేయడము అన్ని చేస్తున్నామండి. మార్కెట్కి కూడా మొన్న తీసుకెళ్లారండి. మొన్న మా వాళ్ళు 3 వెళ్ళారండి, వైజాగ్ తీసుకెళ్లారు. రంగురంగుల పువ్వులు పూసే 5 రకాల గులాబీ మొక్కలు ఈ వనంలో పెరుగుతున్నాయి. వీటిని మార్కెటింగ్ చేసేందుకు ఈ పథకంలో భాగంగా ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం నుంచి పూలు పూసే వరకు అయిన ఖర్చంతా వనబంధు కళ్యాణ యోజన పథకం ద్వారానే చెల్లిస్తారు. ప్రత్యేక ఉద్యానవన సిబ్బంది నిరంతరం తమకు సరైన శిక్షణ ఇవ్వాలంటూ సభ్యులు కోరుతున్నారు. మా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ హరినారాయణ గారు ఇవ్వడం జరిగింది. మారుమూల ప్రాంతం వాళ్ళు డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటి మొక్క మాకు ఇచ్చి ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని కూడా అలాగే మా గ్రామంలో చెందిన మహిళలందరూ ఒక్క దగ్గర చేరి మేము కూడా ఇది పెట్టుకుంటే మేము కూడా బయటికి రాగలము, డెవలప్ అవ్వగలము. ఇటువంటివి చేసుకుంటే అనవసరంగా ఇంట్లో ఉండే బదులు ఇటువంటివి చేసుకుంటే డెవలప్ అవుతాం. బయట ఎలా మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ తెలుసుకొని పువ్వుల మొక్కలు మాకు ఇచ్చారండి. రోజు మేము వచ్చి నీళ్ళు పోయడము, వీటిని చూసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. వీటి ద్వారా మేము మళ్ళీ పైకి వెళ్ళగలుగుతామని చాలా ఉద్దేశంతో ఉన్నామండి. అలాగే మళ్ళీ ఇదే కాకుండా ఇంకా మంచి అభివృద్ధి కలిగేంత స్థితిలో తీసుకెళ్తారని ఐటీడీఏ వారికి, అలానే పెద్ద ఆఫీసర్లకి అందరూ కోరుతున్నామండి. గిరిజన మహిళలు ఆర్థిక వృద్ధితో ముందుకెళ్లాలంటే అధికారులు పూర్తిస్థాయిలో ఈ పూలవనాన్ని పర్యవేక్షించాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.